వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. సో ఈరోజు మనం జిమ్ ఎక్విప్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ రోజులో ప్రతి ఒక్కరు ఫిట్గా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో జిమ్కి వెళ్ళి అక్కడ వర్కౌట్లు చేయడానికి అయితే చాలా కష్టపడుతూ ఉంటారు. సో ఇంట్లోనే జిమ్ ఎక్విప్మెంట్స్ పెట్టుకొని ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మేము ముందుకి అయితే ఒక స్మాల్ స్టోరీ తీసుకొచ్చేసాను. సో జిమ్ ఎక్విప్మెంట్స్ అంటే చాలా ఉంటాయి కదా. సో అందుకనే ఒక స్మాల్గా థ్రెడ్మిల్స్ అలానే సైక్లింగ్స్ మీద ఈరోజు ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. సో లెట్స్ వాచ్ ఇట్. సో స్టే ఫిట్ కి సంబంధించిన మేనేజర్ బాలు గారు ఉన్నారు ప్రస్తుతం మనతోటి. సో వీటి గురించి తెలుసుకుందాం. సో హాయ్ సార్. హాయ్. సో థ్రెడ్మిల్స్ అట్లానే సైక్లింగ్ గురించి అయితే మనం ఈరోజు తెలుసుకున్నాం సార్. ఏంటి థ్రెడ్మిల్స్ లో కూడా ఎన్ని టైప్స్ ఉంటాయి సార్ మనం రెగ్యులర్ గా? జనరల్లీ ట్రెడ్మిల్స్ డొమెస్టిక్ కమర్షియల్ 2 కేటగిరీస్ ఉంటాయి. డొమెస్టిక్ ఏంటంటే మనం ఇంట్లోనే ఉండి వర్కౌట్ చేసుకోవడానికి, కమర్షియల్ ఏంటంటే జిమ్స్కి వెళ్ళి జిమ్ లో వర్కౌట్ చేసుకునే మిషన్స్ ని కమర్షియల్ కేటగిరీ మిషన్స్ అంటారు. సో ఇక్కడ మనం చూస్తున్న ఇది ఏంటంటే డొమెస్టిక్. సో ఇంట్లోనే మనం మెషిన్ ని ఒక ట్రెడ్మిల్ ని పర్చేజ్ చేసి ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా వర్కౌట్ చేసుకోవడానికి కాంపాక్ట్ గా డిజైన్ చేసి ఉంటుంది. సో స్పేస్ సేవర్. నిజంగా అది చాలా కంఫర్ట్ గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే సో ఇంట్లో మాకు థ్రెడ్మిల్స్ అంటే మనం వేరే పెద్దవి ఎక్కువగా జిమ్ సెంటర్ లో కానీ ఇట్లా ఎక్కువ కనిపిస్తుంటాయి. సో ఇలాంటివి చాలా సింపుల్ గా ఇంట్లో క్యారీ చేసుకోవచ్చు కదా. ఎస్. సో ఏంటంటే సిటీలో మనకి స్పేస్ 1 BHK 2 BHK ఫ్లాట్స్ వల్ల స్పేస్ తక్కువగా ఉంటుంది. ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి స్పేస్ కన్సర్న్ మనకి. సో దట్స్ వాట్ ఏంటంటే మనం డిజైన్ చేసిన మోడల్ కాంపాక్ట్ గా ఉంటుంది. సో ఫోల్డబుల్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇది మనం ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. యా. సో మిషన్ మనం పైకి ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే. థ్రెడ్మిల్ చూస్తున్నారు కదా, దీన్ని మనం ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అంట. ఫోల్డ్ చేసుకుని సైడ్ కి పెట్టుకోవచ్చు లైక్. సో ఇలా మనం ఫోల్డ్ చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ రన్నింగ్ లోనే ఉంది కదా అది. యా రన్నింగ్ లో ఉంది. సో ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇది హైడ్రాలిక్ లాక్ సిస్టమ్ ఉంటుంది. జస్ట్ మీరు అలా ప్రెస్ చేయగానే సో ఫాల్ డౌన్ అవుతుంది ఆటోమేటిక్. ఎస్. హైడ్రాలిక్ లాక్ ఉంటుంది. స్లోలీ ఫాల్ డౌన్ అవుతుంది. ఓకే. సో ఎంత పడుతుంది సార్? దీని కాస్ట్ ఎంత పడుతుంది? సో మార్కెట్ లో మనకి ఏంటంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనది స్టే ఫిట్ అనేది ఏంటంటే ట్రస్టెడ్ బ్రాండ్. ఇంకొకటి ఏంటంటే మనం కస్టమర్ కి డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాం. సో బెస్ట్ డిస్కౌంట్ ఎంఆర్పి పైన మనకి 30% 40% డిస్కౌంట్ మనం ఇస్తున్నాం. సో రీజనబుల్ ప్రైస్ లో 19,099 రూపీస్ లోనే మీకు ఫస్ట్ స్టార్టింగ్ మోడల్ అయితే దొరుకుతుంది. ఇది వచ్చేసి 2000 కి 19,000. ఓకే. ఫోల్డ్ చేసుకునే థ్రెడ్మిల్ నిజంగా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది షోరూమ్ కి దగ్గరికి రాగానే. సో ఇంకా చూద్దాం సార్. ఓకే. సో ఇవన్నీ మొత్తం అవే కదా? ఇవన్నీ మొత్తం కూడా ట్రెడ్మిల్సే. డొమెస్టిక్ లో యూజ్ చేసే మోడల్సే. డిపెండ్స్ ఆన్ అంటే మన హోమ్ రిక్వైర్మెంట్ బట్టి, మన హౌస్ రిక్వైర్మెంట్ బట్టి కొంచెం పర్సన్స్ హెవీ వెయిట్ ఉన్నారు, 100 kg అబోవ్ ఉన్నారు అనుకున్నప్పుడు కొంచెం 100 kg అబోవ్ కెపాసిటీ, 110 kg కెపాసిటీ, 120 kg కెపాసిటీ. ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేసాం కదా సార్. సో ఇది ఎంత కెపాసిటీ ఉండొచ్చు? సో ఇది మాక్సిమం 100 kg యూజర్. 100 kg. ఎస్. ఓకే. జనరల్లీ మనకు ఫ్యామిలీలో నాట్ మోర్ దాన్ 100, ఎక్కువ ఫ్యామిలీస్ లో. సో చాలా ఫ్యామిలీస్ కి సూటబుల్ మోడల్ ఇది. వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, సో వర్కింగ్ మెన్స్ ఉంటారు, వాళ్ళు బయటకు వెళ్ళి గ్రౌండ్ లో వర్కౌట్ చేయడం కష్టం, లేడీస్ కి సెక్యూరిటీ ప్రాబ్లం. సో దానికోసం ఏంటంటే ఒక చిన్న ఎక్విప్మెంట్ తీసుకున్నారు అనుకోండి, ఇంట్లో పెట్టుకునేసి వాళ్ళ కన్వీనియంట్ టైంలో వర్కౌట్ చేసుకోవచ్చు. సో వీటిలో ఒకవేళ రిపేర్ కానీ ఏమన్నా డ్యామేజ్లు ఏమన్నా వస్తే అట్లా ఏంటి సార్? అట్లా ఏమన్నా జనరల్లీ ఏంటి రిపేర్లు అనేది మాక్సిమం రావు మన మిషన్స్ లో. ఇన్ కేస్ ఏమన్నా వచ్చినా కూడా సర్వీస్ సపోర్ట్ ఉంటుంది. సో అక్రాస్ ఇండియాలో మనం సర్వీస్ సపోర్ట్ చేస్తాం. ఎనీ స్పేర్ పార్ట్ ప్రాబ్లం కానీ ఎనీ ఇష్యూ కానీ ఎవ్రీథింగ్ విల్ బి రిపేరబుల్ అనమాట మన దగ్గర. సో సర్వీస్ డిపార్ట్మెంట్ ఉంది, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. వీటికి వారంటీ అట్లా ఏమన్నా ఉంటుందా సార్? 1 year వారంటీ. 1 year వారంటీ. ఎస్. ఓకే. 1 year అంతా కూడా మీకు ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం అండర్ వారంటీలో. ఓకే. సో ఇది వచ్చేసి ఎన్ని కేజీస్ ఇదేంటి? సో ఇది నెక్స్ట్ మోడల్. మనకు లెంత్ విడ్త్ కొంచెం ఫ్రీగా ఉండాలి, స్పేసెస్ గా ఉండాలి అనుకున్నప్పుడు సో లెంత్ ఎక్కువగా ఉంటుంది, విడ్త్ ఎక్కువగా ఉంటుంది. సో వాకింగ్, జాగింగ్, రన్నింగ్ అన్నిటికి కూడా యూజ్ అవుతుంది ఈ మిషన్ మనకి. దీని మీద కూడా మనకి మామూలుగా జాగింగ్ అట్లా స్లో జాగింగ్ వరకు ఓకే. స్లో జాగింగ్. సో ఇది వచ్చేసి స్లో జాగింగ్ కి, మామూలుగా వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, స్లో జాగింగ్. ఓకే. సో చేయొచ్చు. సో థ్రెడ్మిల్ యూజ్ చేయాలంటే చాలా మంది కొంతమంది తెలియదు అనమాట. సో ఒక్కసారి. ఎస్. సో జనరల్లీ ఏంటంటే ట్రెడ్మిల్ మీద మనం ఎక్కి నడవడం వల్ల కింద పడిపోతాము. సో అదర్వైజ్ హార్ట్ అటాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇంకో కొంతమంది ఏంటంటే ఫోబియా అనమాట, ట్రెడ్మిల్ ఫోబియా. సో ఫస్ట్ సింపుల్ గా ఏంటంటే ట్రెడ్మిల్ రైల్స్ ఇలా ఉన్నాయి కదా, సో దీని మీద మనం స్టాండింగ్ పొజిషన్ ఇలా పెట్టుకోవాలి. సో మిషన్ లో మనం వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత
సో వన్స్ స్టార్ట్ అయిన తర్వాత స్టెప్ డౌన్ అవ్వాలి. సో స్టెప్ డౌన్ అయిన తర్వాత మనం స్లోగా స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఇది వాకింగ్ స్పీడ్ అనమాట. ఫస్ట్ ఇది నార్మల్ వాకింగ్. మన నార్మల్ వాకింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసేసి కొంచెం స్పీడ్ పెంచుకున్న తర్వాత లైక్ మన హైట్ ని బట్టి మనం బ్రిస్క్ వాక్ చేయాలి నెక్స్ట్. సో లైక్ బ్రిస్క్ వాకింగ్ ఇలా స్పీడ్ వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే వెయిట్ లాస్ మనకి ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట. సో వర్కౌట్ ఎఫిషియన్సీ బాగుంటుంది స్పీడ్ వాకింగ్ చేయడం వల్ల. ఇంకా కొంచెం మీరు స్పీడ్ వాకింగ్ యంగ్స్టర్స్ ఎవరైనా ఉన్నారు ఫ్యామిలీలో, సో ఇఫ్ దే వాంట్ టు రన్, సో దే కెన్ ఆల్సో జాగ్ రన్ లైక్ ఇలా. ఓకే సో దే కెన్ ఆల్సో రన్ అనమాట. వాకింగ్, జాగింగ్, రన్నింగ్ కూడా చేయొచ్చు. స్పీడ్ వెళ్ళిపోతుంది. సో 9 km/h, 10 km/h జాగింగ్, రన్నింగ్. వెయిట్ లాస్ చేసుకోవడానికి వాకింగ్ బెటర్ అంటారా, రన్నింగ్ బెటర్ అంటారా? సి వెయిట్ లాస్ కి ఆల్వేస్ బ్రిస్క్ వాకింగ్ బెటర్ అనమాట. సో ఎందుకంటే బ్రిస్క్ వాకింగ్ లో మనం టోటల్ బాడీ అంతా స్ట్రెచ్ అవుతుంది, హార్ట్ బీట్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల ఇన్హలేషన్, ఎక్సలేషన్, రెస్పిరేటరీ సిస్టమ్, బ్రీతింగ్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ టోటల్ బాడీకి అంతా అవుతుంది. సో వెయిట్ లాస్ కి ఆల్వేస్ మనకు బ్రిస్క్ వాకింగ్ ప్రిఫరబుల్. అయితే మనకి ఇక్కడ బాలు గారు ఈ థ్రెడ్మిల్ మీద కొంతమంది ఏంటంటే ఎక్కేసి ఒకేసారి ఫుల్ స్పీడ్ పెట్టేసి యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో అట్లా ఏమైనా చేస్తే ఇవి పాడవడం కానీ ఒకవేళ తన హెల్త్ మీద ఏమన్నా పడే ఛాన్స్ కానీ ఏమన్నా ఉంటుంది అంటారా? పాడవడం అంటే ఏముండదు కానీ కాకపోతే ఏంటంటే ప్రతిదానికి ఒక ప్రొసీజర్. సో ఇది ఫిజికల్ యాక్టివిటీ కాబట్టి మనం వర్కౌట్ చేసే ముందు బాడీని కొంచెం స్ట్రెచ్చింగ్ వార్మప్ చేయాలి. సో స్ట్రెచ్చింగ్ చేసిన తర్వాత ట్రెడ్మిల్ మీదకి మనం వచ్చి ట్రెడ్మిల్ లో స్టార్టింగ్ స్పీడ్ అంటే నార్మల్ వాకింగ్ వెళ్ళాలి. నార్మల్ వాకింగ్ ఒక 5 minutes అలా చేసిన తర్వాత దెన్ బ్రిస్క్ వాకింగ్ చేయాలి నార్మల్ వాకింగ్ నుంచి. సో బ్రిస్క్ వాకింగ్ ఒక 10-15 minutes చేసిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్ మనకు కంప్లీట్ అయ్యే ముందు స్లోలీ గ్రాడ్యువల్లీ చేసుకుంటూ వెళ్ళాలి. అదర్వైజ్ ఒకేసారి రన్నింగ్ పెట్టామనుకోండి హార్ట్ బీట్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇరెగ్యులర్ హార్ట్ బీటింగ్స్ అట్లా ఉంటుంది. అట్లా కాకుండా ఏంటంటే సో గ్రాడ్యువల్ గా సిస్టమేటిక్ గా మనం ఫస్ట్ స్పీడ్ ని తక్కువ స్పీడ్ లో పెట్టుకొని నెక్స్ట్ బ్రిస్క్ వాకింగ్ చేసి దాని తర్వాత వర్కౌట్ ఎండ్ చేయాలి స్లోలీ గ్రాడ్యువల్లీ. ఓకే, ఎంత సార్ ఇది ఎన్ని కేజీస్ వరకు ఉంటుంది? సో ఇది ఎక్విప్మెంట్ యూజర్ వెయిట్ వచ్చేసి 120 kg సపోర్ట్ చేస్తుంది. 120 kg. ఓకే. సో దీని కాస్ట్ ఎంత సార్, ప్రైస్ ఎంత? సో ఇది మనకి యాక్చువల్లీ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 60,000 ఉంది. 60,000. సో మనం ఏంటంటే కస్టమర్ కి దీని మీద ఆల్రెడీ 30% డిస్కౌంట్ చేసాము. సో ప్రెసెంట్ మనం జిఎస్టీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. అడిషనల్ గా జిఎస్టీ మనం యాడ్ చేయకుండా ఇంక్లూడ్ చేస్తున్నాం. సో స్పెషాలిటీ ఏంటంటే ఇందులో సో మీకు ఇంకా మిషన్ రన్నింగ్ చేయడం వల్ల, జాగింగ్ చేయడం వల్ల కుషనింగ్ సస్పెన్షన్ బాగుంటుంది. సో మనకి నీస్ మీద కానీ జాయింట్స్ మీద కానీ ఇంపాక్ట్ పడకుండా, సో స్ట్రెయిన్ అవ్వకుండా, సో నీ పెయిన్ కానీ యాంకిల్ పెయిన్ కానీ రాకుండా, సో ఫ్యూచర్ లో లాంగ్ టర్మ్ మనం ట్రెడ్మిల్ ని యూజ్ చేసినప్పుడు ఫ్యూచర్ లో మనకి ఫిజికల్ డ్యామేజెస్ ఏం అవ్వకుండా కంఫర్ట్ గా ఉంటుంది అనమాట ఈ రన్నింగ్ ట్రాక్. దీనికి వారంటీ ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు సార్ మామూలుగా? ఇప్పుడు దీనికి ప్రతి దానికి ఉంటుంది కదా వారంటీ లైఫ్. సో మిషన్ లైఫ్ యావరేజ్ మనకి 12 to 15 years. యావరేజ్ 2 members per day యూస్ చేస్తే 2 members per day యూస్ చేస్తారు 15 years లైఫ్ వస్తుంది అప్రాక్సిమేట్లీ. 4 members per day అంటే 10 years మీకు యావరేజ్ లైఫ్ మినిమం వస్తుంది. సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో దాని మీద కొంచెం జాగింగ్ అట్లా చేసినప్పుడు వీటికి రెగ్యులర్ గా వీటికి మధ్యలో ఏమన్నా యూస్ చేస్తే డ్యామేజ్ అవ్వటం కానీ సో ఇట్లా జరిగినప్పుడు ఇప్పుడు వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఎక్కువగా దొరకవు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే షోరూమ్ దగ్గరికి వెళ్ళి అందుకే మనం ఏంటంటే బ్రాండ్ అనేది ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే పోస్ట్ సేల్ తర్వాత సర్వీస్ సపోర్ట్. సో చాలా మంది మార్కెట్ లో ఉన్నప్పటికీ ఏంటంటే సేల్ చేసిన తర్వాత రేపు ఏమైనా ఇష్యూ కానీ ప్రాబ్లం కానీ వచ్చినప్పుడు సర్వీస్ సపోర్ట్ ఉండదు, మీకు స్పేర్ పార్ట్ అవైలబిలిటీ ఉండదు, సర్వీస్ ఆథరైజ్డ్ టెక్నీషియన్స్ ఉండరు. మనది ఏంటంటే సర్వీస్ డిపార్ట్మెంట్ సపరేట్ గా ఉంటుంది. సో మీకు ఎనీ ప్రాబ్లం ఉన్నా కూడా రిపేరబుల్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్పేర్ పార్ట్ అవైలబుల్ ఉంటుంది. సో దాని గురించి మనం సో అందుకే బ్రాండ్ చూస్ చేసుకోవాలంటారు. సార్ ఏంటి సార్ ఇదేంటి ఇందాక మనం చూసినవి రెండు వేరు, సో ఇదేంటి? సో ఇదేంటంటే రన్నింగ్ ట్రాక్ మనకి హ్యూజ్ లెంత్ విడ్త్ ఉంటుంది, కొంచెం స్పేసియస్ గా జాగింగ్ రన్నింగ్ చేయాలి, కొంచెం ఒబేసి ఉన్న పర్సన్స్ కి ఫ్రీ స్పేస్ ఉండాలి వాక్ చేయడానికి. సో అలాంటి పర్సన్స్ కి కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది కమర్షియల్ గ్రేడ్ అనమాట. నాన్ స్టాప్ గా 1 hour 2 hours మనం నాన్ స్టాప్ గా యూజ్ చేయడానికి
సేమ్ టైం ఏంటంటే ఫ్యామిలీలో జైగాంటిక్ ఫ్యామిలీ ఉంటాయి, జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి. సో ఆల్ టుగెదర్ వర్కౌట్ చేసుకోవడానికి బిగ్గర్ వన్. సో దీని యూజర్ వెయిట్ కూడా ఏంటంటే 150 kg సపోర్ట్ చేస్తుంది. వెయిట్ వచ్చేసి 150 kg సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ 150 వెయిట్ ఉన్న పర్సన్ కూడా చేయొచ్చు దీని మీద. సో వారంటీ కూడా ఇందాక సేమ్? యా వారంటీ యాజ్ యూజువల్. అన్నిటికీ కూడా మీకు 1 year వారంటీ ఉంటుంది. అన్లిమిటెడ్ సర్వీసెస్ ఇస్తున్నాం మనం. అన్లిమిటెడ్ 1 year లో అన్లిమిటెడ్ సర్వీసెస్. ఓకే. సో 1 year అంతా కూడా మీరు యూస్ చేసిన రోజులు ఫ్రీ సర్వీస్. ఓకే. థ్రెడ్మిల్స్ ద్వారా వీటి మీద రన్నింగ్ చేస్తే మామూలుగా వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా అవచ్చు అంటారా? యా డెఫినెట్ గా అవుతారండి. ఎందుకంటే ఫిజికల్ వర్క్ అవుతుంది కాబట్టి ఇక్కడ. ఇంట్లో కూడా ఇది ఒక్కటే పెట్టుకుని వెయిట్ తగ్గిపోవచ్చు. యా తగ్గిపోవచ్చు. వెయిట్ లాస్ కి ఏంటంటే ట్రెడ్మిల్ మేజర్ రోల్ ఉంటుంది. దాంతో పాటు కొంచెం మనం డైటింగ్ ప్లాన్ కూడా ఉంటుంది. సో మన మ్యాగజైన్ లో డైటింగ్ ప్లాన్ కూడా ఉంటుంది, దాన్ని ఫాలో అయ్యారనుకోండి. సో వెయిట్ లాస్ విత్ ఇన్ 3 months లో డెఫినెట్ గా ఉంటుంది. ఓకే. యా. సో ఇది కూడా ఒకసారి చూద్దాం. ఎస్. యా. ఓకే. ఇది ఎంత సార్ మనకి, ఇది ఎంత పడుతుంది కాస్ట్? సో యాక్చువల్లీ ఇది ఫైనల్ ప్రైస్ వచ్చేసి మనకి 1,80,000 ఉంది. 1,80,000. ఎస్. సో కమర్షియల్ గ్రేడ్ అన్నమాట ఇది. సో దీన్ని మనం ప్రెసెంట్ 1,50,000 కి ఆఫర్ చేస్తున్నాం. 1,50,000. ఎస్. 30,000 అడిషనల్ డిస్కౌంట్ చేస్తున్నాం. ఓకే. దీనికి బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉన్నట్టుంది కదా? బ్లూటూత్ ఉంటుంది. సో సాంగ్స్ మీరు ఏమైనా ప్లే చేసుకోవచ్చు, పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు, మ్యూజిక్ ఏమైనా వినడానికి ఆప్షన్ ఉంటుంది. ఓకే. దీనికి లైఫ్ స్టైల్ ఎంత ఉంటుంది సార్ మామూలుగా? సో లైఫ్ స్పాన్ దీనికి 15 నుంచి 20 years ఉంటుంది. 15 నుంచి 20 years. ఎస్. ఓకే సార్. అయితే ఇప్పుడు థ్రెడ్మిల్ అంటే ఇంట్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా చేసుకోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎట్లా అంటే ఏం చెప్తారు? సో బేసిక్గా ఏంటంటే ట్రెడ్మిల్ ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు యూస్ చేయొచ్చు. ఇన్ కేస్ పేరెంట్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా 60+ ఉన్న వాళ్ళు ఏంటంటే సో ఫిజికల్ గా వాళ్ళు మిషన్ మీద స్టాండింగ్ పొజిషన్ లో చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే బోన్ డెన్సిటీ కొంచెం తగ్గి ఉంటుంది, మజిల్ పవర్ తగ్గి ఉంటుంది కాబట్టి సో ఇది రికమెండ్ బైక్ అంటాం. సో ఏంటి సార్ దీని పేరు? రికమెండ్ బైక్. రికమెండ్ బైక్. ఎస్. ఓకే. సో దీంట్లో ఏంటంటే స్పెషాలిటీ ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూర్చొనేసి సీట్ కంఫర్ట్ గా, మనం జనరల్ గా సీట్ లో కూర్చున్నప్పుడు బ్యాక్ సపోర్ట్ ఎలా ఉంటుందో సో కంప్లీట్ బ్యాక్ రెస్ట్ వచ్చి ఉంటుంది, సీట్ సపోర్ట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఫిజికల్ బాడీ మొత్తం సీట్ మీద సో సెట్ అయిపోతుంది. సో అలా ఇలా మనం పడేదానికి ఛాన్స్ ఉండదు. వాళ్ళకి కూడా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అట్లా లేకుండా సో ఇది సపోర్ట్ ఉంటుంది. సేమ్ హ్యాండ్స్ కూడా ఇక్కడ హోల్డ్ చేయడానికి ఉంది. సో ఈ సైక్లింగ్ వచ్చేసి ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఇట్లా ఉండే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది కదా సార్? యా నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, నీ ఇంజురీ ఉన్న వాళ్ళకి, నీ సర్జరీ అయిన వాళ్ళకి, సో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అందరికీ యూజ్ చేయొచ్చు. ఇది మ్యాగ్నెటిక్ ఫ్లై వీల్ ఉంటుంది. సో ఏవైతే పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీ పెయిన్, జాయింట్ పెయిన్, లెగ్ ఇంజరీ, లెగ్మెంట్ ఎయిర్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేయొచ్చు ఈ మిషన్. ఓల్డ్ పీపుల్ కి నిజంగా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో కూడా చాలా ఫ్రీగా అనిపిస్తుంది. కరెక్ట్. సో ఇలా బ్యాక్ రెస్ట్ తీసుకొని కంప్లీట్ గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ, ఏదైనా టీవీ చూస్తా కూడా సో రిలాక్స్ గా కూర్చొనేసి అంత ఫోకస్డ్ గా మనం పెట్టాల్సిన అవసరం లేదు దీంట్లో. సో ట్రెడ్మిల్ మీద కానీ రిలాక్స్ గా ఇలా కూర్చొనేసి ఇలా ఆరాంగా చేయొచ్చు అనమాట ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ, లేకుంటే న్యూస్ పేపర్స్ అవుతా, మొబైల్ చూసుకుంటా, వీడియో చూసుకుంటా. సో దే కెన్ వర్కౌట్ అట్ హోమ్. సో నేను సజెషన్ చేసేది ఏంటంటే పేరెంట్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, సిటీలో ఉన్న వాళ్ళు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ వాళ్ళకి, మనం హెల్తీ లైఫ్ ఇవ్వాలి అని అనుకుంటే కదా సో ఇలాంటి ఒక రికమెండ్ బైక్ సైకిల్ అనేది ఒకటి తీసుకొనేసి వాళ్ళని రెగ్యులర్ గా యూజ్ చేయమంటే వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, వాళ్ళు హెల్తీగా యాక్టివ్గా లైఫ్ని లీడ్ చేస్తారు. అవును. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇది నిజంగా చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంట్లో కూర్చొని వాళ్ళకి ఇంట్లోనే ఎక్కువసేపు ఉండే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది సార్ యాక్చువల్లీ. సో వీటిలో కూడా నాకు పక్కన చిన్నది కనిపించింది, సో దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం. ఎస్ అండి. సో సార్ అది మామూలుగా మిషన్ దానికంటే చిన్నగా ఉంది ఇది, సో సేమే కదా దానికి ఇది? సో అంటే వర్కౌట్ ఒకటే అండి. సో అందులో కూడా సైక్లింగే, ఇందులో కూడా సైక్లింగే. కాకపోతే ఏంటంటే మనం బడ్జెట్ ను కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి కొంతమంది ఒక 40-50,000 అఫోర్డ్ చేస్తారు, కొంతమంది 15-20,000 లోనే కావాలనుకున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం ఏంటంటే మనం కాంపాక్ట్ గా సింపుల్ గా డిజైన్ చేసిన మోడల్ ఇది. సో వాళ్ళకి కూడా హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ బడ్జెట్ లో మనం దీన్ని డిజైన్ చేసాం. సో ఎంత సార్ దీని కాస్ట్ ఎంత? సో ఇది మీకు వచ్చేసి 16,500. 16,000. వెరీ లెస్ ప్రైస్, చాలా తక్కువ. సో నాట్ ఈవెన్ బయింగ్ బేసిక్ మొబైల్. హాల్లో ఒక హాల్ ఉందనుకో, దాంట్లో మనం ఇంట్లో
మామూలుగా పక్కన పెట్టేసుకొని చేసేసుకోవచ్చు ఇట్లా. యా ఎనీవేర్ యూ కెన్ కీప్. మళ్ళీ వీల్స్ కూడా ఉంటాయి, మీరు కావాలంటే మూవ్ చేసుకోవచ్చు కూడా. ఒక ప్లేస్ లో నుంచి ఇంకొక ప్లేస్ కి వర్కౌట్ అయిన తర్వాత కూడా మూవ్ చేయొచ్చు. చాలా పెద్దవాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. కరెక్ట్, చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇది కూడా సేమే కదా? ఇది కూడా రికమెండ్ బైకే, సేమ్. సో నెక్స్ట్ వేరియంట్ అనమాట ఇది, దానికంటే నెక్స్ట్ వేరియంట్ ఇది. రెండు సైక్లింగేనా? అది సైక్లింగ్ కాదండి యాక్చువల్లీ. సో దీన్ని ఎలక్ట్రికల్ బైక్ అంటాం మనము. సో ఎలక్ట్రికల్ బైక్ ఏంటంటే డ్యూయల్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో సీటింగ్ కమ్ స్టాండింగ్ ఉంటుంది. స్టాండింగ్ లో కూడా మీరు హ్యాండ్స్ పట్టుకునే చేయొచ్చు. హ్యాండ్ మూమెంట్ ఉంటుంది చూడండి. సో హ్యాండ్ మూమెంట్ ఉంటుంది, టోటల్ బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది దీనివల్ల. స్ట్రైట్ గా మీ బాడీ పొజిషన్ ఇట్లా పెట్టుకుని చేశారంటే అప్పర్ బాడీలో కూడా ఆర్మ్స్, ఫోర్ ఆర్మ్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. సో నిజంగా ఈరోజు వీటి మీద స్మాల్ లుక్ వేస్తూ నేను కూడా ఫుల్ ఎక్సైట్ చేసేస్తున్నాను ఇందాక నుంచి. సో ఏంటి సార్ ఇది మామూలుగా ఏంటిది సైక్లింగ్ మామూలుగా ఇది కూడా ఇంట్లో ఒక సైడ్కి పెట్టుకొని ఈజీగా చేసేసుకోవచ్చు కదా? ఎస్ అండి, ఇది ట్రెడ్మిల్ తో కంపేర్ చేస్తే కూడా స్పేస్ చాలా తక్కువ. ఇది జస్ట్ మీకు 2.5 feet 4 feet లోనే సో సెట్ అయిపోతుంది ఇది. సో ఇది స్పిన్ బైక్ అని చెప్పేసి సేమ్ సైక్లింగ్ లోనే. స్పెషల్ ఏంటి సార్? మామూలుగా సైక్లింగ్ అంటే రెగ్యులర్ గా మనం నార్మల్ చూస్తాం, ఇది స్పిన్ బైక్ ఏంటి? మామూలుగా స్పిన్ బైక్ ఏంటంటే దీనికి మనకి స్టీల్ వీల్ ఉంటుంది. సో ఆ వీల్ బ్యాక్ సైడ్ క్రాంక్ వీల్ తో అటాచ్ అయి ఉంటుంది అనమాట, చైన్ తో. సో అది దీని వీల్ ని డ్రైవ్ చేస్తుంది. సో దీని వల్ల లైక్ మన స్పోర్ట్స్ చూస్తాం కదా, స్పోర్ట్స్ బైక్స్, స్పోర్ట్స్ సైకిల్స్, ఈ పొజిషన్ లో అబ్డామిన్ ఎక్సర్సైజ్ చేయడానికి, సో ఫ్యాట్ రిడక్షన్ అవడానికి, సో ఈ పొజిషన్ లో వర్కౌట్ చేస్తారు అనమాట. సో ఈ స్పిన్ బైక్ ఏంటంటే ఒకసారి మీరు వర్కౌట్ చేశారు అనుకోండి, ఇది మూవ్ అయిపోతానే ఉంటుంది. సో లైక్ ఇట్లా ఈ విధంగా మూమెంట్స్ ఉంటానే ఉంటుంది, ఇది కంట్రోల్లో ఉంది అనమాట. సో మనకి ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ లేకుండా సో సైక్లింగ్ అనేది ఒక 20 minutes 30 minutes కంఫర్ట్ గా చేయొచ్చు మనం, స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా. అది దీని స్పెషాలిటీ, మూమెంట్ అవుతానే ఉంటుంది ఇది మీరు వన్స్ స్టార్ట్ చేశారంటే. ఎంత సార్ దీని కాస్ట్ ఎంత? సో ఇది వెరీ మనకి లైక్ ఎకనామికల్ గా ఉంది యాక్చువల్లీ. సో స్పిన్ బైక్స్ మార్కెట్ లో 50,000 ఉన్నాయి, 1 lakh ఉన్నాయి. సో మనది వచ్చేసి 25,000 లోనే ఉంది. ఓన్లీ 25,000. చాలా తక్కువ. యా, సో అందరికీ అవైలబిలిటీ ఉండాలి, మన కంపెనీ మేనేజ్మెంట్ డెసిషన్. సో అందరికీ అవైలబిలిటీ ఉండాలి, అందరూ వర్కౌట్ చేయాలి, అందరూ హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, అది మన కాన్సెప్ట్. ఇదేంటి సార్? ఇదేంటి? సో ఇది క్రాస్ ట్రైనర్. మీరు రివర్స్ లో చేస్తా ఉన్నారు, ఫార్వర్డ్ చేయండి, రైట్ ఫార్వర్డ్ చేయండి. ఎస్ సో అది పొజిషన్. సో వర్కౌట్ చేసేటప్పుడు మీరు స్ట్రైట్ గా బెండ్ అవ్వకుండా ఆ పొజిషన్ లో చేసినప్పుడు ఏంటంటే ఆర్మ్స్, ఫోర్ ఆర్మ్స్, షోల్డర్, ఈ అబ్డామినల్, సో ఎవ్రీథింగ్, ఎవ్రీ మజిల్ కూడా మీకు ఇందులో వర్కౌట్ అవుతుంది. అన్ని మజిల్స్ పార్టిసిపేషన్ ఉంటుంది. నేను ఈ రోజు చేస్తున్నా, డైలీ అసలు చేయను జిమ్. ఓకే, ఇదెంత సార్? ఇదెంత పడుతుంది కాస్ట్? ఇది వచ్చేసి మనకి 11,000 అండి. 11,000. ఎస్, వెరీ లెస్ ప్రైస్. అవును, ఇది చాలా తక్కువ. చాలా తక్కువ ప్రైస్ లో ఫ్యామిలీలో అందరూ వర్కౌట్ చేసుకోవడానికి, వెయిట్ లాస్ కి చాలా బాగుంటుంది. స్పేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాయి యాక్చువల్లీ. ఇప్పుడు వరకు మనం చూసినవన్నీ మామూలుగా జిమ్ వర్కౌట్స్ ఇవన్నీ యూట్యూబ్ ఛానల్స్ ఇట్లా చూస్తుంటారు కానీ, సో స్పేస్ కొంచెం ఎక్కువగా తీసుకుంటుంటే కొంచెం పెద్దగా కనిపిస్తుంటాయి. అవునండి. సో ఇప్పుడు వరకు మనం ఇక్కడ చూసిన ఏంటంటే నాకు కొంచెం తక్కువ స్పేస్ లో పెట్టుకునేలాగా. అవునండి, అంటే 2 reasons. ఒకటి ఏంటంటే కమర్షియల్ గ్రేడ్ క్వాలిటీ మన దగ్గర కూడా ఉన్నాయి, చూపిస్తాం. సో ఏంటంటే అవి కొంచెం స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తాయి. సో డొమెస్టిక్ లో ఏంటంటే మనకి అదే ముందు చెప్పినట్టు స్పేస్ మనకి చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది సిటీలో కాబట్టి. సో మనం డిజైన్ చేసిన మోడల్ కాంపాక్ట్ గా ఉంటుంది, మన పర్పస్ సర్వ్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్. ఇది కూడా మీకు జస్ట్ 2 feet 2.5 feet లోనే సో వచ్చేస్తుంది అనమాట ఈ మోడల్. అందుకంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు ఇది. సరే ఏంటి, ఇది కూడా సైక్లింగ్ లాగానే ఉంది, బట్ కాకపోతే కొంచెం డిఫరెంట్ కొడుతుంది నాకు. ఇది ఏంటంటే న్యూ మోడల్ అండి, మనం కొత్తగా లాంచ్ చేసాం ఇది మార్కెట్ లో. ఈ మోడల్ మీకు బయట ఎక్కడ ఈ డిజైన్ లేదనమాట, ఈ మోడల్. ఎస్ అండి. సో పర్టికులర్ గా ఏంటి దీంట్లో స్పెషల్ ఏంటి? సో ఇదేంటంటే యంగ్స్టర్స్ నుంచి ఈవెన్ 80-90 ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా కంఫర్ట్ గా యూజ్ చేయడానికి ఒక అప్రైట్ బైక్, ఒక రికమెండ్ బైక్, సేమ్ టైం ఒక క్రాస్ ట్రైనర్. అంటే 3 equipments సేమ్ ఒకే మిషన్ లోనే వర్కౌట్ అవుతాయి. అవును. సో ఇది క్రాస్ ట్రైనర్ వర్కౌట్, హ్యాండిల్ మూమెంట్, రోయింగ్ అనమాట. సో ఇది బ్యాక్ సీట్ ఉంది చూడండి మీకు బ్యాక్ సైడ్. సో ఇది సీట్. సో ఇది బ్యాక్ సపోర్ట్ తీసుకునేసి, సో ఓన్లీ రికమెండ్ బైక్ లాగా మనం సపోర్ట్ తీసుకునేసి సైక్లింగ్ చేసుకోవచ్చు ఇది. సో హ్యాండిల్ మూమెంట్ ఉంది, బ్యాక్ సపోర్ట్ ఉంది, మనకు సైక్లింగ్ అయిపోతుంది. సో న్యూ మోడల్ ఇది.
యాక్చువల్లీ ఇది న్యూ మోడల్ ఏంటి సార్ వీటికి గేర్స్ అవి లేకపోతే ఏంటి గేర్స్ ఇది అది రెసిస్టెన్స్ అండి. మనం వర్కౌట్ చేసేటప్పుడు యంగ్స్టర్స్ చేస్తా ఉన్నారు అనుకోండి, వాళ్ళకి కొంచెం రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండి హార్డ్గా వర్కౌట్ చేయడానికి కోసం రెసిస్టెన్స్ 1, 2, 3 లెవెల్స్ అని ఉంటాయి అక్కడ. సో లైక్ దీంట్లో కూడా గేర్ సిస్టమ్ లాగా. సో ఇట్లా దీన్ని పెంచుకోవచ్చు, రెసిస్టెన్స్ ని తగ్గించుకోవచ్చు. ఇట్లా గేర్స్ ఈ రెండు. ఎన్ని గేర్స్ ఉన్నాయి సార్? సో ఇందులో లెవెల్స్ ఉంటాయి మీకు ఆల్మోస్ట్ 7-8 లెవెల్స్ ఉంటాయి. సో లైక్ దీన్ని ఇట్లా పెంచుకోవడము, ఇది లో, సో ఇది పెంచుకుంటా వెళ్ళడం ఇట్లా. ఎంత సార్ దీని ప్రైస్ ఎంత పడుతుంది? సో ఇది ప్రైస్ రీజనబుల్ ఉందండి, మనకి 25,000 లోనే వస్తుంది మోడల్. ఓకే 25,000. ఎస్ అండి 25,000. ఇంకొకటి ఏంటంటే దీని స్పెషాలిటీ, రీసెంట్ గా మనము ఒక కస్టమర్ కి ఇచ్చాము, సమీరా ఖాన్ అని చెప్పేసి. వాళ్ళ రిలేటివ్స్ దుబాయ్ లో ఉంటారు. యాక్చువల్లీ ఈ మోడల్ ఆమెకి చాలా నచ్చి, ఆమె ఏజ్ అరౌండ్ 65-70 ఉంటుంది. సో ఆమెకి నచ్చింది. వాళ్ళ సిస్టర్ దుబాయ్ లో ఉంటారు వాళ్ళు. వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె కూడా చూసి ఇది నచ్చింది అని చెప్పేసి దుబాయ్ కి ట్రాన్స్పోర్ట్ పంపించండి అని చెప్పారు. దుబాయ్ కి ట్రాన్స్పోర్ట్, ఇక్కడ నుంచి మనం షిప్పింగ్ చేయాలని చెప్పేసి ప్లాన్ అన్నమాట. దుబాయ్ లో అక్కడ దొరకలేదు అనుకుంటా. కాకపోతే ఏంటంటే ఈ కంఫర్ట్ ఉన్న మోడల్ ఈవెన్ వాళ్ళకి మార్కెట్ లో సో ఇలాంటి మోడల్ దొరకకపోవడం వల్ల వాళ్ళు దీని మీద యూజ్ చేసి కంఫర్ట్ గా ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి సేమ్ మోడల్ కావాలి సార్ అని చెప్పి మళ్ళీ నాకు మేడం కాల్ చేశారు అనమాట. లైఫ్ స్టైల్ ఎంత ఉంటుంది సార్? సో లైఫ్ స్పాన్ దీనికి కూడా మెయింటెనెన్స్, జీరో మెయింటెనెన్స్. రెగ్యులర్ గా మనం సర్వీసింగ్ చేయాలనేది ఏం లేదు, జీరో మెయింటెనెన్స్. సో దీని మినిమం లైఫ్ 10 years అబోవ్ ఉంటుంది. 10 years మినిమం 10 years. 10 to 12 years, 15 years అట్లా డిపెండ్స్ ఆన్ మన యూసేజ్ అనమాట. సో ఇది వచ్చేసి క్రాస్ ట్రైనర్ అనమాట. సో ఒకసారి దీని గురించి కూడా అడిగి చూద్దాం. సో బాలు గారు చెప్పండి ఏంటి? సో ఇప్పటిదాకా మనం చూసాము ట్రెడ్మిల్, సైకిల్, నెక్స్ట్ ఇది క్రాస్ ట్రైనర్ కూడా కార్డియోలో. సో మనకి లైక్ కార్డియో ఎక్విప్మెంట్స్ లో క్రాస్ ట్రైనర్ కూడా చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్ కి. సో జనరల్ ఫిట్నెస్ మనం మెయింటైన్ చేయడానికి సో క్రాస్ ట్రైనర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏంటంటే టోటల్ బాడీలో ఉన్న మజిల్స్ అన్ని కూడా పార్టిసిపేషన్ ఉంటుంది. సో లైక్ మనం ఇలా వర్కౌట్ చేస్తున్నప్పుడు లోవర్ బాడీ దగ్గర నుండి లోవర్ బాడీ, కాప్ మజిల్, థై మజిల్, సో గ్లూటస్, సేమ్ టైమ్ అబ్డమిన్, దాని తర్వాత మీకు పైన ఆర్మ్స్ కానీ, చెస్ట్ పార్ట్ కానీ, 4 arms కానీ, సో ఎవ్రీ మజిల్ పార్టిసిపేషన్ ఉంటుంది దీంట్లో మనకి. బాడీ మొత్తం ఎక్సర్సైజ్ అవుతుంది. సో ఇది ఎంత సార్? ఇది ఎంత పడుతుంది కాస్ట్? ఇది కాస్ట్ వచ్చేసి మనకి 25,000 నుంచి ఉందండి. 25,000. సో 25 నుంచి ఉంది ఇది. ఇది కూడా సేమ్ స్పేస్ తక్కువ స్పేస్ లో పెట్టేసుకోవచ్చు. తక్కువ స్పేస్, వీల్స్ ఉంటాయి, మీరు మూవ్ చేసుకోవచ్చు. ఇందులో సీటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మళ్ళీ కొంచెం సేపు సైక్లింగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో డ్యూయల్ లాగా అనమాట, సైక్లింగ్ ఉంటుంది. సార్ ఇదేంటి ట్రెడ్మిల్ ఇంత ఉంది? ఇప్పుడు జిమ్ లో మనం బయట ఎక్కువ చూస్తుంటాం కదా, సో చాలా ప్లేస్ తీసుకుంటది కదా ఇది. ఎస్ అండి, ఇప్పుడు దాకా మనం డొమెస్టిక్ లో ఎక్విప్మెంట్ గురించి మాట్లాడాము. ఇది కమర్షియల్ గ్రేడ్ క్లబ్ క్లాస్ కేటగిరీ అనమాట. ఇది జిమ్ లో యూజ్ చేసే మెషిన్, క్లబ్ హౌసెస్ లో యూజ్ చేసే మెషిన్, లైక్ కార్పొరేట్ కంపెనీలలో కూడా అన్ని చోట్ల కూడా మనం ఈ మిషన్ యూజ్ చేసేది. కంటిన్యూగా 4 hours 5 hours యూసేజ్ ఉన్నప్పుడు, నంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, సో కమర్షియల్ గ్రేడ్ వేరియంట్ ని మన దగ్గర ఉందని చెప్పాము. సో ఇది కమర్షియల్ గ్రేడ్ వేరియంట్ అనమాట. మీరు ఎవరైనా జిమ్ స్టార్ట్ చేయాలనుకుంటే కూడా మన దగ్గర కమర్షియల్ జిమ్ లో పెట్టుకోవడానికి అయితే ఇది బాగుంటుంది. డొమెస్టిక్ కూడా కొంచెం హై ప్రొఫైల్ కస్టమర్స్ యూజ్ చేస్తారు స్టిల్. సో ఏంటంటే ఎక్కువ కార్పొరేట్ సైడ్ మనం దీన్ని సేల్ చేస్తాం అనమాట. ఓకే, ఎంత సార్ ఇది ఎంత పడుతుంది? ఇది యాక్చువల్ గా అయితే 2,99,000 ఉందండి. 2,99,000. ఎస్, యాక్చువల్లీ జిమ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి సో మీ ఫ్రెండ్స్ కానీ మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలి జిమ్ అనుకుంటే కూడా మనం కమర్షియల్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా సప్లై చేస్తాం. సార్ ఇదేంటి ఆల్రౌండర్ లాగా కనిపిస్తుంది? ఇక్కడ ఇదొకటి ఉంది, అట్లని బటర్ఫ్లై కూడా ఉంది ఇక్కడ. ఆల్రౌండర్ అది? ఎస్ అండి, ఇది ఏంటంటే మల్టీ ఫంక్షన్ జిమ్ అని చెప్పేసి అంటాం దీన్ని. ఓకే, సో ఇందులో ఆల్మోస్ట్ 20 టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. 20 types? ఎస్, నిజంగా ఒక దాంట్లో ఒక మిషన్ లో మీరు 20 ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సేమ్ కొంతమంది జిమ్ కి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే బాడీ బిల్డింగ్ వర్కౌట్ చేసుకోవచ్చు. సార్ ఇది నిజంగా ఆల్రౌండర్ లాగా కనిపిస్తుంది నిజంగా. ఇందాక యాక్చువల్లీ నేను 2 చేశాను. ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ చేయొచ్చు? ఇక్కడ ఆల్రెడీ ఇచ్చినట్టున్నారు కదా. అవునండి, బ్యాక్ సైడ్ మీకు పోస్టర్ ఉంది. సో ఆల్మోస్ట్ 20 more than 20 ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ఇందులో. సో లైక్ మనం జిమ్ కి వెళ్ళి
బాడీ బిల్డింగ్ చేసేదానికంటే కూడా ఇంట్లో ఉండి కూడా 3-4 మెంబర్స్ కలిసేసి బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ ఒక్క ఐటెం నిజంగా మీ ఇంట్లో ఉంటే చాలు, బాడీ బిల్డింగ్ మీ సొంతం. కరెక్ట్ కరెక్ట్. ఇట్లయినా కరెక్ట్ చేస్తున్నానా? సో ఇది మనం ట్రైసెప్స్ కి డౌన్ చేయొచ్చు అండి, అట్లా ఒక పొజిషన్ ఉంది. ఓకే. సో నెక్స్ట్ హ్యాండ్స్ ఇట్లా పట్టుకునేసి ఈ పొజిషన్ లో డౌన్ కి. ఎస్ ఎస్. ఇంట్లో ఇది ఒక్క ఐటెం ఉంటే చాలు. సో ఇట్లానే ఒకటి చేసాం. ఇంకొకటి కూడా ఇక్కడ ఇంతకు ముందు నేను కూర్చున్నాను కదా, సో అట్లా కూర్చున్న చోటే 2 టైప్స్ ఆఫ్ చేశాను. సో మనం అట్లానే ఇక్కడ కూర్చొని కూడా ఇట్లా చేయొచ్చు అనుకుంటా కదా. సో ఇక్కడ కూర్చొనేసి కూడా మీరు దీన్ని లెగ్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఇట్లా. చూడండి, సో ఇది లెగ్ ఎక్స్టెన్షన్ అనమాట. ఓకే, మన థైస్ కి కామ్ మజిల్స్ కి వర్కౌట్ ఇది లెగ్ ఎక్స్టెన్షన్. నెక్స్ట్ ఇది మీరు ఇందాక యూజ్ చేసినట్టు చెస్ట్ ప్రెస్ ఇలా చేయాలి మనం. ఓకే, సో ఇలా ఫుల్ స్ట్రెచ్ చేయాలి. కూర్చున్న చోటే 3-4 ఎక్సర్సైజ్ అయితే నాకు కనిపిస్తున్నాయి. సో లెగ్స్ అట్లానే చెస్ట్. ఇది బటర్ఫ్లై అండి. సో దీన్ని ఇట్లా యూజ్ చేయొచ్చు బటర్ఫ్లై ఇట్లా. సో ఇది వచ్చేసి ట్రైసెప్స్ కి మీరు ఇందాక యూజ్ చేశారు దాన్ని. సో దీన్ని మీరు ట్రైసెప్స్ కి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, ఇట్లా ఇది ట్రైసెప్స్ కి యూజ్ చేయొచ్చు. రైట్. సో ఇది లాట్స్, ఈ రాడ్ ని ఇక్కడ మీరు ఫిక్స్ చేసుకున్నారంటే లాట్ పుల్ డౌన్ చేసుకోవడానికి కూడా ఉంది. ఓకే, స్మాల్ ఇట్లా కూడా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు కదా. ఇది పుషప్స్ ఇట్లా పెట్టుకునేసి పుషప్ చేసుకోవడానికి. ఓకే, సో దీని కాస్ట్ ఎంత పడుతుంది? సో ఇది జనరల్లీ అయితే 60,000 సెల్లింగ్ ప్రైస్ ఉంది. 60,000. ఎస్, మనం ఏంటంటే 13th యానివర్సరీ ఉంది కాబట్టి ప్రెసెంట్. సో మనం దీనికి ఇచ్చే ప్రైస్ 50,000 చేస్తున్నాం. 50,000. ఎస్, 10,000 ఆన్ సెల్లింగ్ ప్రైస్ అనమాట, తగ్గించేస్తున్నాం. ఓకే, సో డిస్కౌంట్ కూడా ఉంటుందంట. సో ఈ ఒక్క ఐటెం ఉంటే చాలు నిజంగా బాడీ మీ సొంతం. ఇంట్లో యాక్చువల్లీ చూస్తున్నారు కదా, దీంట్లో ఒక 20 టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సో బాలు గారు, రెగ్యులర్ గా మీరు యాక్చువల్లీ ఇవన్నీ చూస్తూ ఉంటారు. సో ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ కదా. సో మీరేం చెప్తారు ఫిట్నెస్ గురించి? యాక్చువల్లీ చెప్పాలంటే మన బాడీ, ఫిజికల్ బాడీ ఇది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఎవ్రీబడి. కాకపోతే ఏంటంటే ఫిజికల్ బాడీని మనం ఎవ్రీ డే ఒక ఫిజికల్ యాక్టివిటీతో స్టార్ట్ చేయాలి, అదర్వైజ్ ఫిజికల్ యాక్టివిటీతో ఎండ్ చేయాలి డేని. సో ఎక్సర్సైజ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇన్ అవర్ లైఫ్. సో ఎక్సర్సైజ్ ఉందనుకోండి, హెల్త్ కాన్షియస్, సేమ్ టైం హెల్తీ లైఫ్ స్టైల్ని మనం లీడ్ చేయొచ్చు, క్రానికల్ డిసీజెస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో డయాబెటీస్ ఏమైనా ఉంటే కంట్రోల్ చేసుకోవచ్చు, హార్ట్ ఇర్రెగ్యులర్గా ఉంది, హార్ట్ ఫంక్షనింగ్ సరిగ్గా లేదనుకుంటే కూడా కంట్రోల్ అవుతుంది, నీ జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉంటే కూడా దానికి సంబంధించి మన దగ్గర రికమెండ్ బైక్ అని చెప్పేసి ఉంటుంది. సో యంగ్స్టర్స్ నుంచి ఏజ్డ్ పీపుల్స్ వరకు అందరికీ కూడా ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్, పర్టికులర్గా సిటీలో. సో సిటీలో ఉన్న వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు మనకి. ఇప్పటి వరకు మనం ఇక్కడ చూసినా కూడా తక్కువ ప్లేస్ ఆక్యుపై చేసేలాగా కనిపించింది. సో ఒకవేళ మీకు కనుక ఇలాంటివి కావాల్సి వస్తే మాత్రం ఒకసారి అడ్రస్ చెప్పండి సార్ మన వాళ్ళకి. ఎస్, సో మన స్టే ఫిట్ హెల్త్ అండ్ ఫిట్నెస్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ మన కంపెనీ. స్టే ఫిట్ అనేది బ్రాంచ్ సోమాజిగూడలో ఉంది. మనకి అక్రాస్ ఇండియాలో 30 షోరూమ్స్ ఉన్నాయి. ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ కూడా సైకిల్లో కానీ ట్రెడ్మిల్లో కానీ అన్నిటిలో కూడా మీకు తక్కువ బడ్జెట్లో ఇంట్లో పెట్టుకునేసి ఫ్యామిలీ అంతా యూస్ చేయడానికి వెరీ ఎకనామికల్ బడ్జెట్లో ఈఎంఐ ఆప్షన్తో. సో ప్రతి స్టే ఫిట్ బ్రాంచ్లో కూడా, అన్ని బ్రాంచ్లలో కూడా బెస్ట్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. మీరు వచ్చి విజిట్ చేయొచ్చు. మీ హైట్, వెయిట్ని బట్టి, మీ ఫిజికల్ కండిషన్ బట్టి మన దగ్గర ఉన్న ఫిట్నెస్ కన్సల్టెంట్లు మీకు రికమెండ్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. దేర్ ఇస్ నో చార్జెస్ కూడా ఉంది యాక్చువల్లీ. yes అండి, ఫ్రీ కన్సల్టెన్సీ. ఓకే, ఫ్రీ కన్సల్టెన్సీ. yes, ఫ్రీ ఫిట్నెస్ లెవెల్ టెస్ట్ చేస్తారు మీకు, ఫ్రీ ఫిట్నెస్ కన్సల్టెన్సీ ఉంటుంది. మన దగ్గర ఉన్న ఫిట్నెస్ కన్సల్టెంట్ మీ బాడీని బట్టి, సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి సో మీకు ప్రోడక్ట్ రికమెండ్ చేస్తారు వెరీ తక్కువ ప్రైస్ లో. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనది ఏంటంటే బిల్డింగ్ హెల్తీ ఇండియా కాన్సెప్ట్. సో మన అందరం కూడా హ్యాపీగా హెల్తీగా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అని చెప్పేసి. సో దట్ ఈస్ అవర్ మిషన్. ఓకే, దట్స్ ఆల్. సో కావాలనుకుంటే మాత్రం ఒకసారి మీ నెంబర్ కూడా చెప్పరా? షూర్ అండి. సో ఇది స్టే ఫిట్ హైదరాబాద్ సోమాజిగూడ బ్రాంచ్ అండి. యూ కెన్ కాల్ us, ఫీల్ ఫ్రీ. విల్ అసిస్ట్ యూ వెన్ ఎవర్ if you want, make a call. Okay, so mobile number 7032304646. So mana branch number, you can call us. Okay sir, thank you.